నగరంలో రోజాకి చావు దెబ్బ. ఎందుకంటే రోజా ఈ 5 సంవత్సరాల కాలంలో కూడా ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి భరోసాతో ఎక్కడ పడితే అక్కడ పేటరేగిపోతుంది మాట. ఎంత పేటరేగిపోతుందంటే చంద్రబాబు నాయుడు లాంటి రాజకీయ నాయకుడు, రోజాకి భిక్ష పెట్టిన నాయకుడు, ఆయన్నే ఒక అంటే కేవలంగా అంటే హీనంగా మాట్లాడి పబ్బం గడుపుకున్నావు. నీతో ఉన్న మంచి సినిమాలు చేసింది ఎవరయ్యా అంటే కేవలం బాలకృష్ణ, చిరంజీవి గారు. బాలకృష్ణ గారిని అలాంటి మాటలు అనొచ్చా నువ్వు? బాలకృష్ణ గారికి నీకున్నటువంటి అనుబంధం ఏమిటో నీకు తెలుసు కదా, ప్రజలకైతే తెలుసు. ఆయనకి చాలా ఇష్టమైన హీరోయిన్ నువ్వని, అలాగే నీకు చాలా ఇష్టమైన హీరో బాలకృష్ణ అని. అలాంటి బాలకృష్ణను పన్నెత్తి మాట అనొచ్చా? అన్నవాళ్ళు ఏమనుకోవాలండి? విశ్వాసఘాతకురాలు అనుకోవాలి. నువ్వేదో టూరిజం మినిస్టర్ అవగానే ఒక్కసారి నీ మనసును ఆపుకోలేక ఆ పిల్ల పాపలతో చిరంజీవి ఇంటికి వెళ్ళి ఆయన తాలూకు ఆశీస్సులు తీసుకొని ఆ ఇంట్లో భోంచేసి మామూలుగా ఆడబిడ్డ తాంబూలం కూడా తీసుకొని వచ్చిన దానివి మరుసటి రోజునే చిరంజీవిని నోటికొచ్చినట్టు తిట్టడం మంచిదేనా చెప్పండి? ఎవరున్నారు ఆంధ్రదేశంలో బాగా తిట్టిన వాళ్ళంటే ఇద్దరే. ఒకటి రోజా, రెండు మన కొడాలి నాని. మీ బతుకులు బాగుపడతాయా? మిమ్మల్ని ప్రజలు క్షమిస్తారా? మళ్ళీ మీకు రాజకీయ భిక్ష ఎవరైనా పెడతారా? మిమ్మల్ని చూసి భయపడిపోరు? ఎవరినైనా అంటారు మీరు. రేపు పొద్దున్న ఇంకేదైనా పార్టీలో చేరినట్టయితే నువ్వు జగన్మోహన్ రెడ్డిని ఇంతకంటే ఎక్కువ మాట్లాడతావు అని నేను 5 మాట్లాడితే మాట. అప్పుడైతే అన్నాం కానీ పొరపాటు ఆడవాళ్ళని దొంగనా కూడా కానీ చెప్తాం అన్నమాట. నీకున్నటువంటి అది ఆ టాలెంట్ అది. ఇప్పుడు ఏమైంది? నగరిలో మీ నగరంలో మీ ఎవరైతే మిమ్మల్ని ఎంకరేజ్ చేసి అసెంబ్లీకి పంపించారో ఈ ఎంకరేజ్ చేసిన వాళ్ళందరూ కూడా ఎదురు తిరిగారు. వాళ్ళు ఎదురు తిరగడంలో న్యాయం ఉంది. ఎందుకంటే ముందు ఇక్కడ టికెట్లు ఇచ్చే ముందు వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి, ఏమండి రోజా గారి తాలూకు ప్రవర్తన బాగలేదు, ప్రజల్లో చాలా వ్యతిరేకత వచ్చింది, మీరు ఇచ్చిన మినిస్టర్ పదవి రోజాకి మాత్రమే కాదు, రోజా వాళ్ళ ఆయన 2 అన్నదమ్ములు 4 మండలాలు పనిచేసుకొని ఎక్కడ భూ కబ్జాలు ఇసుక మన దీనేంటి మన మైండ్స్ వాట్ ఎవర్ ది కాల్ రాయి కొండరాయి అలాగే ఇవన్నీ దోచుకుపోతున్నారండి. ఎక్కడ కొంచెం సద్భూములు ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు మామూలుగా అమ్మేసుకుంటున్నారండి. బలవంతంగా అమ్మేసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకుంటున్నారని చెప్పారన్నమాట. ఇది మేమందరం మీ మంచి గురించే చెప్తున్నాము. రోజా లాంటి వ్యక్తిని కానీ మీరు ఎంకరేజ్ చేసినట్టయితే రేపు పొద్దున మీకే ఒక చెడ్డ పేరు వస్తుంది అని చెప్పినప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి మరి జగన్మోహన్ రెడ్డి గారిని ఆవిడ బ్లాక్మెయిల్ చేసిందో, లేకపోతే ఈయనకే మామూలుగా రోజాని తప్పించుకోలేని పరిస్థితులు ఏర్పడ్డాయో, రోజా మాటకి ఎదురు చెప్పలేని పరిస్థితులు ఏర్పడ్డాయో టికెట్ ఇచ్చాడు. ఏం ప్రయోజనం? ఎవరేస్తారండి ఓట్లు? మీ కళ్ళ ముందు నువ్వు రోజా 12,000 రూపాయలు ఇంటర్వ్యూలో ఉంటూ మామూలుగా హోటల్లో ఫోన్ చేశానమ్మా, నాకు బిల్లు ఎక్కువైపోయిందని ఎవరికో ఫోన్ చేసి నాకు ఈ బిల్లు ఎక్కువైపోయింది, ఒక 3,000 రూపాయలు వెంటనే ఫోన్లో పెట్టవా అలా రోజులు ఉన్నాయి. 12,000 రూపాయలకి అద్దె కట్టలేని రోజులు ఉన్నాయి. నీ ఇంట్లో పెద్ద హారంలా వేలేసుకునే మామూలు బౌన్స్ అయిన చెక్కులు ఉన్నాయి. నీ గచ్చరిత్ర ఎవరు తెలీదు? ఎంత పేదరికంలో మగ్గిపోయావు. సెలవు అని పూర్తిగా డైరెక్ట్గా ఫెయిల్ అయిన తర్వాత మీ బ్రతుకు తెరువు ఎంత కష్టమైపోయింది ఆలోచించుకోండి ఒకసారి. ఈరోజు మీకేమిటి 10 కార్లు ఉన్నాయి. అందులో మన బెంజ్ కారు 1,50,00,000 కారు ఒకటి, తర్వాత మద్రాసులో ఇల్లు, నగరిలో ఇల్లు, మణికొండలో ఇల్లు, ఇది కాక విల్లాలు ఇవి సంపాదించావు. నువ్వు కళ్ళు పూసుకొని సంపాదిస్తే కళ్ళు తెరిచి చూసే ప్రజల తాలూకు మనోభావాలు ఏమవుతాయి? నా కళ్ళ ముందు ఈ అప్పు చేసుకుని బతికేది, నన్ను నిన్న కాక మొన్న 5,000 రూపాయలు అడుక్కుంది, ఈరోజు ఇన్ని కోట్లు సంపాదిస్తుంది అనుకోరు? ఎవరిని ఓటేస్తారు? ఓటేసినందుకు నువ్వు చేసిన మంచి పని ఏమిటి? అక్కడ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని తిట్టింది తప్ప ఓటేసినందుకు ప్రజలు చేసినటువంటి ఉపకారం ఏమిటి?
టూరిజం మినిస్టర్ అన్నారు. తర్వాతేమో కల్చరల్ స్పోర్ట్స్ అథారిటీ అన్నారు. ఏం చేసావు నువ్వు? ఏం చేసావు చెప్పు? టూరిజం మినిస్టర్ అంటే నీకు తెలుసా? ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి సుందర ప్రాంతాలు ఏవైనా టూరిస్ట్ స్పాట్లు నీకు తెలుసా? ఒకసారైనా తిరిగావా ఆంధ్రప్రదేశ్ అంతానా? దీన్ని ఎలా డెవలప్ చేయొచ్చు? దీని మీద ఎలా ఎకానమీ జనరేట్ చేయొచ్చని ఆలోచించావు నువ్వు? ఎంతసేపు విదేశాలకెళ్ళడం, లేతే నీకు ప్రతి శనివారం ఆ స్వామివారి దగ్గరికెళ్ళిపోయి ఒక 50 మందిని తీసుకొచ్చేస్తావు. ఎందుకు తీసుకెళ్తావో ఆ స్వామివారికే తెలియాలి. ఎందుకు తీసుకొస్తావో కూడా ఆ స్వామివారికే తెలియాలి. మనం అనుకుంటాం, మనం కళ్ళు మూసుకొని స్వామి కళ్ళు మూసుకుంటున్నాడనే భ్రమలో ఉంటాం. నిజానికి స్వామి కళ్ళు మూసుకోడు. కళ్ళు తెరిచే ఉంటాడు. తప్పుకి తగిన శిక్ష వేస్తాడు. ఆ శిక్షే ముందు ఆ ప్రజల రూపంలోనూ, నీ తాలూకు సాటి నాయకుల రూపంలోనూ నీకు రోజా అంటున్నారు. నీ మీటింగులకేమో ఎవడు రావటం లేదు. నీ మీటింగులు రూ. 500 బిర్యానీ మందికి చెప్పించినప్పుడు కూడా రావటం లేదు. వచ్చిన మత్తులో వెంటనే వెళ్ళిపోతున్నారు. నీ మీటింగ్ ఎవడు వినటం లేదు. ఇంకా డ్యాన్సింగ్లు చేయడమే తప్ప మీటింగ్ చెప్తే వినే పరిస్థితుల్లో లేవు గనుక నీకు డిపాజిట్లు కూడా రాకుండా జనం సరైన బుద్ధి చెప్తారు. అన్నిటికంటే ముఖ్యంగా అక్కడ ఉంటుంది తిరుపతి వెంకన్న స్వామి. ఆ స్వామి సన్నిధిలో ఉన్నా గనక ఆ స్వామి చూసుకుంటాడు. తప్పకుండా తప్పు చేసే వాళ్ళకి శిక్ష పడుతుంది. థ్యాంక్ యూ.